మూసి ప్రక్షాళన చేస్తాం, పైసలు ఇయ్యిర్రి, దాంట్లో గోదావరి నీళ్లు తెచ్చిపోస్తాం, 1,63,000 కోట్లు ఇవ్వండి. ఢిల్లీలో సీఎం రేవంత్ బిజీ. కిషన్ రెడ్డి గడ్కరీని ధర్మేంద్రతో భేటీలు. రీజనల్ రింగ్ రోడ్ మెట్రో సెకండ్ ఫేజ్ రేడియల్ రోడ్లను నిధులు ఇవ్వాలని వినతి పత్రం ఇచ్చిండు. మా ముఖ్యమంత్రి మొట్టమొదటిసారి ఒక 28 సార్ల చక్కర్లు వచ్చింది గాలి విమానంలో. ఈసారి పోయి కరెక్టు పద్ధతిగా తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసిండు. ఇది యాక్సెప్టబుల్, దీనికి మనం 100 మార్కులు వేయచ్చు. రేవంత్ రెడ్డి మొట్టమొదటిసారి అనుకో, బహుశా నేను 365 రోజులలో ముఖ్యమంత్రి గారు తొలిసారి తెలంగాణ రాష్ట్రానికి పైసలు ఇవ్వమని, అది మూసియా ఇంకోట పక్కన పెడదాం, పైసలు ఇవ్వమని మొట్టమొదటిసారి కేంద్ర మంత్రులను కలిసిండా. నేను ఇప్పటి వరకు కేంద్ర మంత్రులను కలిసిన దాఖలాలు లేదు. కేంద్ర మంత్రులను కనీసం ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో కేంద్ర మంత్రి అనే వ్యక్తికి సంబంధించి కేంద్ర మంత్రులను అనేటైనా కలిసిన దాఖలాలు కూడా లేవు. మొట్టమొదటిసారిగా అనుకుంటా, బహుశా మొట్టమొదటిసారిగా కలిసినాం. ఇంతకుముందు కనీసం ఎక్కడా కూడా జాడపత్త కనిపించలే. తొలిసారి ఇగో ఢిల్లీ టు హైదరాబాద్ టు ఢిల్లీ, ఢిల్లీ టు హైదరాబాద్ టు ఢిల్లీ, దాదాపుగా 28 సార్లు గాలి మోటార్ల చక్కర్లు కొడితే తొలిసారి 365 రోజుల తర్వాత నేను చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో మార్పు వచ్చింది. కానీ ఆ మార్పును మళ్ళీ వాళ్ళ చుట్టూ ఉండేటోళ్ళే ఎవరో గోతుల్లో ఆగమైపోయింది. ఇక్కడ మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళి తెలంగాణలో ఈ ప్రాజెక్టు కడతాను, దీనికి పైసలు అన్నారండి. కొంచెం కళ్ళు చూడడానికి కూడా సంతోషం అనిపిస్తుంది. ఇగో గిట్లా మా తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేస్తే నేను ఎవ్వడు నీ జోలికి గుర్రాడు, నీ పని నువ్వు చేసుకో, మా పని మేము చేసుకోండి.